దేవక్కపేటకు చెందిన మోహన్ను అతని ఇద్దరు భార్యలు కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు వివరాలను సిఐ పొన్నం సత్యనారాయణ మీడియాతో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవక్కపేట గ్రామంలో మోహన్ను అతని భార్యలిద్దరూ పథకం ప్రకారం పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారని, కేసు దర్యాప్తులో నిందితులను గుర్తించి అరెస్టు చేశామని తెలిపారు. దర్యాప్తులో భాగంగా సేకరించిన ఆధారాల మేరకు ఇద్దరు నిందితులను అధికారికంగా అరెస్టు చేసి అవసరమైన చట్టపరమైన జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ప్రాథమిక విచారణలో భర్త వేధింపులు భరించలేక పథకం ప్రకారం చంపినట్లు ఇద్దరు ఒప్పుకున్నారని సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ పొన్నం సత్యనారాయణతో పాటు ఎస్ఐ సందీప్, పోలీసులు ఉన్నారు. మండలంలో దేవక్కపేట విలేజ్ లో అతను నిప్పుల్లో చనిపోవడం జరిగింది, కాలిపోయి అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది భీమ్గల్ పోలీస్ అక్కడ వెళ్ళిన తర్వాత మనం నిర్ధారించుకుంది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఇద్దరు భార్యలు, ఎవరైతే మొదటి భార్య రెండో భార్య కవిత, సంగీత అని ఇద్దరు వైఫ్స్ ఉన్నారు, వాళ్ళు ఇతన్ని బాధ భరించలేక, అంటే ఇట్లా ఇంత చాలా రోజుల నుంచి ఇతను హరాస్మెంట్ చేయడం, హింసించడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అతన్ని చంపాలని డిసైడ్ చేసుకున్నారు. 24th రోజు నుంచి కొంచెం డ్రింక్ చేసి వచ్చి అక్కడ కుర్చీలో, ఇంటి ముందు ఉన్న కుర్చీలో కూర్చొని అదే నిద్రపోతున్న టైంలో ఈమె పెట్రోల్ తీసుకొచ్చి అతని మీద పోతూనే ఉన్నటువంటి నీళ్ళుగా పెడుతున్నటువంటి కట్టెల పొయ్యి నుంచి తీసి అదే కాలుతున్న కట్టెను తీసి ఆమె నిప్పండించడం జరిగింది. ఆ నిప్పండించడం వల్ల అక్కడికక్కడ అతను లేవడానికి ప్రయత్నించి మళ్ళీ అందులోని కుర్చీలోనే కూలిపోయి చనిపోవడం జరిగింది. దీనిలో పక్కింటి వాళ్ళు వచ్చి ఆర్పడానికి ప్రయత్నించినా కూడా ఆమె కూడా రానియకుండా దగ్గరికి చేయడం జరిగింది. దాని మీద దర్యాప్తు చేసి మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. నిన్న ఇట్లాంటి సంఘటన జరిగిన తర్వాత ఏంటనే వాళ్ళు గ్రస్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ విలేజ్ లో అందరూ వాళ్ళను దాడి చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు వెంటనే మేము వాళ్ళని సదరన్ హోమ్ కు తరలించడం జరిగింది. అక్కడ సదరన్ హోమ్ వీళ్ళు సేఫ్ గా పెట్టి ఈ రోజు మేము అరెస్ట్ ఎఫెక్ట్ చూపెడుతున్నాం. వాళ్ళను ఇప్పుడు ఈ రోజు పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసి వాళ్ళ నిందితులను రిమాండ్ చేసి దీనిలో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మేము త్వరలోనే పూర్తి చేస్తాం.